ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్. టీడీపీ కార్యాలయం దాడి కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలు ఇదే కేసులో 33 మందిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించిన సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైసీపీ నేతలు ఈ కేసులో ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు 2 వారాల్లో స్పెషల్ కోర్టు నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచన. ఏదైతే ఆ టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో 33 మంది నిందితులు ఉన్నారో ఆ పోలీసులకు అదే కేసులో ఎవరైతే అరెస్ట్ కాకుండా 33 మంది పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నారో వారు గతంలో కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు అప్పట్లో యాంటిసిపేట్ బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. యాంటిసిపేట్ బెయిల్ తర్వాత హైకోర్టు వీళ్ళు వేసుకున్నటువంటి బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఎప్పుడైతే బెయిల్ పిటిషన్ కొట్టివేశారో ఇటీవల కాలంలో గన్నవరం పోలీసులు కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కొంతమంది అరెస్ట్ చేసి సిఐడి కూడా నిందితులను అప్పగించడం జరుగుతుంది. కొంతమంది ఇప్పటికే వాళ్ళని కోర్టుకు పంపించడం జరిగింది. నిన్న కూడా కొంతమందిని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేసి సిఐడి ఆఫీస్ కి అప్పచెప్పడం జరిగింది. సిఐడి పోలీసులు కూడా వాళ్ళని కోర్టుకు పంపించే క్రమంలో సుప్రీంకోర్టు నుంచి తీర్పు రావడం 33 మందిలో ఎవరిని కూడా తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, మళ్ళీ 2 వారాల పాటు వీళ్ళకి యాంటిసిపేట్ బెయిల్ పొడిగించడం, అదేవిధంగా దీన్ని ఎస్సీ ఎస్టీ కోర్టులో వేయాలి, ఎస్సీ ఎస్టీ కోర్టులో స్పెషల్ గా తీసుకోవాలి, తీసుకున్న పక్షంలో మళ్ళీ సుప్రీంకోర్టుకు రావాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. దీంతో ఎవరైతే వైసీపీ నాయకులు నిందితులుగా ఉన్నారో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకైతే బిగ్ రిలీఫ్ అయితే దొరికింది. ఇప్పటికే చాలా మంది పరారీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి 2 వారాలు వాళ్ళకైతే సుప్రీంకోర్టు యాంటిసిపేట్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది.